రబీలో పండించే అపరాల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్నవి పెసర, మినుము. ఈ కాలంలో రైతులు వరి మాగాణుల్లో పండించడం పరిపాటి. వరి కోయడానికి 2-3 రోజుల ముందు విత్తనాన్ని వెదజల్లుతారు. భూమిలో ఉన్న తేమని, సారాన్ని ఉపయోగించుకొని గింజ మొలకెత్తుతుంది. అలా విత్తిన పైరు ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది. అయితే ఈ కాలంలో ఉండే వాతావరణ పరిస్థితులు చీడపీడలను వ్యాప్తి చేస్తుంటాయి. తొలి దశలో ఆశించే రసం పీల్చు పురుగులు, వాటి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్లు ప్రధాన సమస్యగా మారతాయి. వీటితో పాటు మరూక మచ్చల పురుగు, బూడిద తెగుళ్ల సమస్య కూడా ఉంటుంది. వీటి నివారణకు పైరు దశను బట్టి యాజమాన్య సస్యరక్షణ చర్యలను చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ చిన్నమనాయుడు. వరి మాగాణంలో అపరాలుగా పెసర మినుము ఏంటనేది పరిపాటి. ఇప్పుడు పంటలు కనుక చూసుకుంటే సుమారుగా ఈ వరి మాగాణంలో వేసిన అపరాలు మినుము కానీ పెసర కానీ ఒక 20 రోజుల సమయం వరకు కూడా అయ్యింది. మనకి మొక్క పెరుగుదల దశలో ఉంది. వాతావరణ పరిస్థితులు కూడా ఎక్కువగా ఈ చీడపీడలు రావడానికి కూడా అనుకూలంగా ఉంటున్నాయి. ఈ ప్రధానంగా ఈ వరి మాగాణంలో వేసిన పెసర మినుములో మనకి పల్లాకు తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రసం పీల్చే పురుగులు పెరుగుతున్న కొద్దీ ఈ పల్లాకు తెగులు కూడా ఎక్కువ వ్యాప్తి చెందినట్టు కూడా కనిపిస్తుంది. కాబట్టి రైతు సోదరులు ముందుగా ఈ రసం పీల్చే పురుగుల నియంత్రణ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఏంటంటే మనకి పేనుబంక ఒకటి, తామర పురుగులు, అదేవిధంగా తెల్లదోమ, ఇలాంటి రసం పీల్చే పురుగులు ఎక్కువగా మనకి ఈ వరి మాగాణంలో కనిపిస్తున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నప్పుడు ఈ తామర పురుగులు, తెల్లదోమ కన్నా పేనుబంక ఉధృతి ఎక్కువగా పెరుగుతున్నట్టు కూడా మేము గమనించడం జరిగింది. కాబట్టి రసం పీల్చే పురుగుల నివారణలో భాగంగా రైతులకి విత్తన శుద్ధి చేసి విత్తనాలను చల్లమని చెప్తున్నప్పటికీ చాలామంది రైతులు విత్తన శుద్ధి చేయకుండానే వేయటం జరిగింది. తద్వారా రసం పీల్చే పురుగులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వీటిని ఉధృతిని తగ్గించకపోతే తదుపరి ఈ పల్లాకు తెగులు వ్యాప్తి కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని నివారణలో భాగంగా ముందుగా వేప నూనె 3000 ppm కానీ లేదా 1500 ppm అయితే కనుక లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనెని కలిపి పిచికారీ చేయడం వల్ల కూడా మనకు తొలి దశలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగులు చాలా వరకు తగ్గిపోతాయి. అలా కాకుండా ఉధృతి ఎక్కువగా ఉంది, దీనికి డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి అవి పిచికారీ చేయడం కానీ, లేదా తామర పురుగులు, తెల్లదోమ, పేనుబంక మూడింటిని నివారణకు కూడా ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందుని లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్ల మందుని కలిపి మనకి పంట 20-25 రోజుల సమయంలో కనుక ఒకసారి పిచికారీ చేసుకుంటే ఈ మొదటి దశలో వచ్చేటువంటి ఈ రసం పీల్చే పురుగులు కూడా సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనం పల్లాకు తెగులను కూడా ఉధృతి పెరగకుండా కూడా మనం కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగుల్ని నివారణ కోసం మందులు పిచికారీ చేసుకోవడం ఒకటైతే, ఎక్కడైతే పొలంలో పల్లాకు తెగులు ఆశించిన మొక్కలు గమనిస్తే ఈ పల్లాకు తెగులు ఏంటంటే మిగతా మొక్కలతో పోల్చుకుంటే ఆకు పసుపు బారడం, ఆకు ఈనెల మధ్యలో ఈ పసుపు వర్ణం కలిగినటువంటి మచ్చలు కనిపించడం, ఇలాంటి మొక్కలు కనుక కనిపిస్తే అవి పల్లాకు తెగులు మొక్కలుగా గమనించి వాటిని ఎప్పటికప్పుడు పీకి పొలం బయట పడేసి నాశనం చేయాలి. అదేవిధంగా ఇంకొక వైరస్ తెగులు మనకి సీతాఫలం ఆకు తెగులని, అది కూడా వైరస్ ద్వారా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆకులు పెలుసుబారినట్టు తయారయ్యి ఆకులు ఉబ్బెత్తులుగా తయారవడం, దాన్నే మనం సీతాఫలం ఆకు తెగులు కూడా మనం అంటున్నాం. అదేవిధంగా ఆకు మాడు తెగులు కూడా, తలమాడు తెగులు వస్తుంది, అది కూడా వైరస్ ద్వారానే ఎక్కువగా వ్యాప్తి జరుగుతున్నట్టు గమనిస్తున్నాం. కాబట్టి వీటన్నిటికీ వైరస్ తెగులు నివారణకు రసం పీల్చే పురుగులను ముందు మనం అదుపులో ఉంచడం లేదా నివారణ చర్యలు మొదటగానే చేపట్టగలిగితే చాలా వరకు వైరస్ తెగుళ్ళు అనేవి నివారించబడతాయి. తదుపరి ఈ పెసర మినుములో మనకు వచ్చేటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే మారుక మచ్చల పురుగు. ఇది మినుము పంట పూత తయారైన తర్వాత పూత గూడుల్లోనే ఈ గొంగల పురుగు ఏదైతే ఈ మారుక మచ్చల పురుగు సంబంధించిన గొంగల పురుగులుండి పూత చిగురు భాగాలను తినేయటం, పువ్వు కొనలను కూడా ముద్ద చేసేసి అది లోపలుంటూ తినేసి ఆ పూత రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి మనకి ఏంటంటే పంట వేసిన 35-40 రోజుల నుంచి 50 రోజుల మధ్యలో ఎక్కువగా మారుక మచ్చల పురుగు అనేది ఆశించడం మనం గమనిస్తున్నాము. మనకి నివారణ చర్యలో భాగంగా ఈ వేప సంబంధిత మందులు, వేప నూనె అయితే కనుక 5 మిల్లీలీటర్లు లేదా వేప కషాయం కనుక తయారు చేసుకుంటే కనుక లీటర్ నీటికి 50 మిల్లీలీటర్ల వేప కషాయాన్ని కనుక 15 రోజుల వ్యవధిలో కనుక 2 సార్లు పిచికారీ చేసుకుంటే ఈ మారుక మచ్చల పురుగు, అదేవిధంగా కాయ తొలిచే పురుగులు, అదేవిధంగా రసం పీల్చే పురుగులు అన్నిటికీ కూడా ఈ వేప మందులు అనేవి
బాగా పనిచేస్తాయి కాబట్టి వేప సంబంధిత మందులు పిచికారి చేయడం. లేదు ఈ మారకా మచ్చల పురుగు ఉధృతి ఎక్కువగా ఉండి పూత రాలిపోవడం కానీ, ముద్దల గద్దలుగా తయారవటం కానీ, ఆ పువ్వు కొనలు రాలిపోవడం కానీ మనం గమనిస్తే అప్పుడు రసాయన మందులైనటువంటి మనకి కొరైజన్ అంటాం, క్లోలెంట్రా నిలిప్రోలిన్ అనేటువంటి మందుని 0.3 మిల్లీలీటర్ల మందుని 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేయడం కానీ, లేదా స్పైనోసాడ్ అనేటువంటి మందును 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేయడం కానీ, లేదా ఉధృతి ఎక్కువగా ఉండి ఫ్లూ బెండమైడ్ అనేటువంటి మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున పిచికారి చేయడం. ఈ విధంగా మందులు మారుస్తూ ఒక 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 దఫాలు కనుక పిచికారి చేసుకుంటే మనకి మారకా మచ్చల పురుగు, అలాగే విధంగా కాయ తొలిచే పురుగు కూడా మనకి సమర్థవంతంగా నివారించబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పురుగులకు సంబంధించిన యాజమాన్యం సస్యరక్షణ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఈ బూడిద తెగులు ఎక్కువ రావడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆకులు కనుక మీరు గమనిస్తే ఆకుల మీద తెల్లని పొడి రూపంలో మనకు ఆకు మీద పేరుకుపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఈ ఆకు మీద ఈ పౌడర్ ఉండడం వల్ల కిరణజన్య సంయోక్రియ సక్రమంగా జరగక మొక్క ఆహారాన్ని తయారు చేసుకోలేక గిడసబారిపోవడం, తర్వాత ఆకులు మాడిపోవడం అనేది జరుగుతుంది. తద్వారా దిగుబడి 30 నుంచి 50% వరకు కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ బూడిద తెగుల్ని గమనించుకొని హెక్సాకొనజోల్ అయితే కనుక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల మందుని కలిపి పిచికారి చేసుకోవచ్చు. లేదా ప్రాపికొనజోల్ అయితే కనుక లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ మందుని కలిపి మీరు వారం రోజుల వ్యవధిలో 2 దఫాలు కనుక పిచికారి చేస్తే మనకు బూడిద తెగులు కూడా సమర్థవంతంగా నివారించబడి మంచి దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.